గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ షలోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వావ్, మీరు బాగుండాలని నిత్యం ప్రభు సన్నిధిలో మీకోసము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి వెళ్ళి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ లేఖనం చూడండి. ఏమంటున్నారా? దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపం చేయడని ఎరుగుదును, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేర్చుకొను గనుక దుష్టుని వాణిని ముట్టడు. దేవుడి మూలంగా పుట్టినవాడు ఎవడును పాపం చేయడని నాకు తెలుసును, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు ముట్టడు. ప్రియ బిడ్డ, ప్రియ సంగమా, దేవుడు అంటున్నాడు, దేవుడి మూలంగా పుట్టినవాడు ఎవడు పాపం చేయడు. మొదటిదైతే దేవుడి మూలంగా పుట్టినవాడిని ఎవడును ముట్టడు. అందుకే దేవుడి వాక్యం చెప్తుందిగా, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డుని ముట్టినవాడు ఎప్పుడు అని తెలుసుకుంటే బిడ్డ, దేవుడితో గడిచినప్పుడు, దేవుడితో నడిచినప్పుడు, దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని ఆత్మానుసారంగా, దేవుని మహిమాన చిత్తానుసారంగా మనము నడిచి ఆయన త్రోవనందు నిలిచి ఆయన వెంబడిస్తాము. చూశారు బిడ్డలారా? అప్పుడంట దేవుని బిడ్డలం అవుతాం. అప్పుడు దేవుడి బిడ్డలం వాడిని ఎవడు ముట్టడానికి అర్హుడు కాదు. యోబు జీవితంలో అదే. యోబుని ముడతానికి, శరీరాన్ని ముడతానికి అధికారంగా తనలో నా ఆత్మను ముడతానికి ఎటువంటి అధికారం లే. ఎందుకంటే దేవుడిలో ఎదుగుతున్నాడు యోబు గారు. దినదినము తన మాటల కొద్ది, తన చేష్టల కొద్ది, ప్రతి విషయంలో దేవుని బిడ్డని నమ్మకంగా జీవించాడు. ఈయన నా యథార్థవంతుడు, ఈయనందు ఏదో విషయం లేదు. దేవుడు గుర్తించాలి. ఈరోజు నిన్ను గుర్తించాల్సిన మనుషులు, ఈయన మంచి భక్తిపరుడు, ఈయన మంచి ఆత్మీయుడు, ఈయన పరిశుద్ధుడు, ప్రభు కోసమే జీవిస్తున్నవాడు, ప్రభువులోనే నిలుస్తున్నవాడు, తన మాట తీరు కానీ, తన నడవడిక కానీ, తన చూపు విధానం కానీ, తన తగ్గింపు సమస్తము దేవుడే ఉన్నారని 10 మంది నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా బిడ్డ? అలా సాక్ష్యం ఇస్తే దేవుడు అపవాదిగా నిన్ను ముట్టకుండా తన రెక్కల కింద భద్రం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మూలంగా ఎవడైతే ఉంటారో, ఎవరైతే నిలుస్తారో, ఎవరైతే వర్ధిల్లుతాడో వారిని ఎవడి ముడతానికి అర్హత లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం నీవు ఎలాగున్నావు? ఎలాగ జీవిస్తున్నావు? నీ ఇష్టానుసారంగా దేవుని ఆరాధిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా భక్తులు జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా ప్రభునామం అల్లరపాలు చేస్తున్నావా? అట్లా ఉంటే బిడ్డ, నువ్వు అపవాది సంబంధివి. నువ్వు అపవాదిగా నువ్వు ఉచ్చులో ఇరుక్కొని ఉన్నావు. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభునందు భక్తిలో, భయముతో ఆయన కొరకు నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన సాక్షులుగా, దేవుడు రాకడి ప్రాంత వరకు నమ్మకంగా తన పరిచయం ఇచ్చిన పని నమ్మకం చేసే జ్ఞానం కలిగి, ముఖ్యంగా దేవునందు భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవించుదుము గాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ షలోమ్.